కూటమి పాలకులపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల వైద్య కళాశాలలోని పరికరాల తరలింపుపై మండిపడ్డ ఆయన కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఇందుకోసం తాము చేస్తున్న కోటి సంతకాల సేకరణలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. 16 నెలల కూటమి పాలనలో తమ కార్యకర్తలపై కేసులు పెట్టడానికే టైం సరిపోవడం లేదని అన్నారాయన. తెలుగుదేశం నాయకులు చేతనైతే పీపీపీ పద్ధతిని రద్దు చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. పులివెందుల నుంచి వివిధ ప్రాంతాలకు వైద్య కళాశాలలోని పరికరాలను తరలించడాన్ని తెలుగు తమ్ముళ్లే ఆపాలన్నారు. మెడికల్ కాలేజీలో హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పర్చేస్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన పరికరాలన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కని కర్నూలు కని వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత ఘోరమా? నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మేము నిరసన తెలుపుతా ఉన్నాం, ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివెందుల మెడికల్ కాలేజీలో, పులివెందుల ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీకి సంబంధించిన జీజీహెచ్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా, అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తా ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ